హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శివకమలం గార్డెన్ నర్సరీ. గుత్తులు గుత్తులుగా మా చెట్లకి కాయలు కావాలి, గుత్తులు గుత్తులుగా పువ్వులు కావాలి, ఏం చేయాలో మాకు చెప్పండి, మా మొక్కలకి ఫ్లవర్స్ రావట్లేదు, కాయలు కాయట్లేదు అని అడిగే వాళ్ళ కోసం ఈ వీడియో. ఇది 1919 అండి. దీన్నే NPK అని కూడా అంటారు. నైట్రోజన్, పొటాషియం అండ్ ఫాస్ఫరస్ ఈక్వల్గా ఉంటాయి 1919లో. ఒక మొక్కకి మంచిగా ఫ్లవరింగ్ రావాలన్నా, కాయలు రావాలన్నా దానికి సరిపడా న్యూట్రియంట్స్ అనేవి చాలా అవసరం. NPKలో ఇలాంటి మ్యాక్రో న్యూట్రియంట్స్ ఎన్నో ఉంటాయి. దీన్ని స్ప్రే ద్వారా కానీ, లేదా కొంచెం కొంచెం మొక్క చుట్టూ వేయడం కానీ, లేదా ఇలా ప్యాకెట్స్ కట్టే విధానంలో ఈ డిఫరెంట్ పద్ధతుల్లో మనం ఈ 1919 అనే దాన్ని మొక్కకి వేసుకోవచ్చు. ఈరోజు మనం ప్యాకెట్ విధానంలో ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం. ఈ పింక్ కలర్ది 1919 అండి. ఆ రెడ్ కలర్ ఏదైతే ఉందో అది పొటాషియం. రెండు సమానంగా మనం మిక్స్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ 1919లో పొటాషియం ఉంది, మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకు పొటాషియం కలుపుతున్నామంటే ఫ్లవర్స్ ఎక్కువగా రావడానికి మరియు కాయలు ఎక్కువగా రావడానికి పొటాషియం అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో మనకి ఇంకా కొంచెం అడిషనల్గా పొటాషియం ఇచ్చినట్టయితే ఫ్లవరింగ్ మరియు కాయలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి మనం అడిషనల్గా 1919లో ఉన్న పొటాషియం కాకుండా ఇంకొంచెం ఎక్కువ ఇస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మొత్తం ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకు ఈ ప్యాకెట్ విధానాన్ని మనం ఫాలో అవుతున్నామంటే, ప్యాకెట్లో మనం ఈ మందుని పెట్టేసి మట్టిలో పెట్టేస్తామన్నమాట ఈ ప్యాకెట్ని. దానివల్ల చాలా స్లోగా ప్లాంట్కి ఫర్టిలైజర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. మెల్లిమెల్లిగా మొక్క తనకు కావాల్సినప్పుడల్లా ఈ ఫర్టిలైజర్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇది మొక్కకి కంప్లీట్గా అందడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఒకేసారి ఒక డోస్ లాగా కాకుండా ప్రతిరోజు కొంచెం కొంచెం మొక్కకు అందుతూ ఉంటుంది. అప్పుడు మొక్క చాలా బలంగా మంచిగా కాయలు పువ్వులతోని చక్కగా వస్తుందన్నమాట. అందుకోసమని మనం ఇలా ఈ ప్యాకెట్ విధానాన్ని అయితే ఎంచుకుంటున్నాము. చిన్న టబ్స్లో ఉండే ఈ లోటస్, వాటర్ లిల్లీస్, వీటికి ఇలాంటి ప్యాకెట్ విధానంలో రోజు కొద్దిగా మెల్లమెల్లగా న్యూట్రిషన్స్ అందడం వల్ల ఫ్లవరింగ్ అనేది మంచిగా వస్తుంది. ఎస్పెషలీ హార్డీ వెరైటీస్కి అయితే ఇది ఇంకా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. హార్డీకి మరియు ట్రాపికల్కి దేనికైనా ఇవ్వచ్చు, కానీ ఎస్పెషల్లీ హార్డీకి అయితే ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి మనం ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలంటాం కదా. సో ఇలా ఈ విధంగా చేసుకుంటే మాత్రం హార్డీకి ఫ్లవరింగ్ ఎక్కువగా వస్తుంది అనమాట. సో ఈ టబ్స్ అన్నిటికీ పెట్టాలండి. ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి కానీ మనం ఈ ఫర్టిలైజర్ ఇచ్చుకున్నట్టయితే ఫ్లవరింగ్ మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది. అసలు ఫ్లవర్స్ రావట్లేదు మాకు అని కంప్లైంట్స్ ఇచ్చే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన టిప్ అని చెప్పొచ్చు. ఈ NPK ఎక్కడ దొరుకుతుంది అనే టెన్షన్ మీకు అవసరం లేదండి. ఆన్లైన్లో అయినా దొరుకుతుంది, లేదంటే మీకు ఎక్కడ ఏ నర్సరీకి వెళ్ళినా కానీ మ్యాక్సిమం NPK మీకు దొరుకుతుంది. పొటాషియం అడిషనల్గా మీరు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఒట్టి NPK పెట్టినా కానీ పర్వాలేదు. ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి ఇలా పెట్టుకుంటే మొక్కకి మంచి ఫ్లవరింగ్ వస్తుందండి. సో ఇలా ఒక టబ్ ఇన్ టబ్ మెథడ్ కదండి ఇది. సో మొక్క ఎగ్జాక్ట్గా రూట్ పక్కనే కాకుండా కొంచెం పక్కకి మట్టి కొద్దిగా తీసి ఆ ప్యాకెట్ని లోపలికి పెట్టి మట్టి వేసేయాలి మళ్ళీ. సో మట్టి లోపల పెట్టాం కాబట్టి అది ఆ ప్యాకెట్ కరిగి అందులోంచి ఫర్టిలైజర్ బయటకు వచ్చి మొక్కకి అందేసరికి కొంచెం టైం బట్టి మొక్కకి నెమ్మదిగా అందుతుందన్నమాట. సో ఇది లోటస్ ప్లాంట్ అండి. వాటర్ లిల్లీకి కానీ లోటస్కి కానీ రూట్కి కొంచెం దూరంలో మట్టి తీసి నీట్గా మట్టి లోపల పెట్టేసి కవర్ చేసేయాలి. అంతేనండి. సింపుల్గా ఇలా అన్ని మొక్కలకి కూడా పెట్టుకోవాలి. గుర్తుంచుకోండి, తామర కానీ ఏదైనా మొక్క కానీ ఒక ఇండోర్ ప్లాంట్స్ తప్పించి అన్ని మొక్కలకి ఎండ బాగా తగిలే ప్లేస్లో మీరు పెట్టాలి. ఓన్లీ ఫర్టిలైజర్స్ ఇచ్చినంత మాత్రాన మీకు ఫ్లవర్స్ వచ్చేస్తాయి, కాయలు వచ్చేస్తాయి అని కాదండి. ఫస్ట్ మొక్కని మీరు ఎండలో పెట్టండి. రోజుకు మినిమం 4 to 6 hours ఎండ ఉండాలి లోటస్కి, వాటర్ లిల్లీకి. ఆ తర్వాతే మీరు ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు మంచిగా వర్క్ అవుతుంది. చూడండి, ఇలా గుత్తులుగా కాయలు రావడానికి కూడా NPK అనేది చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇలా చిన్న కుండీలో ఉన్న వాటికైతే కనుక ఇలా స్పూన్ తోటి కొంచెం దూరంగా, వేరుకు కొంచెం దూరంగా వేసుకోవాలండి. అండ్ రెగ్యులర్గా వాటరింగ్ ఇవ్వాలి. ఇలా మందు ఇచ్చిన తర్వాత మీరు వాటరింగ్ ఇవ్వలేదంటే మొక్కలు చచ్చిపోతాయి. సో కంపల్సరీ వాటర్ మార్నింగ్ ఈవినింగ్ ఇవ్వాలి. ఇలా మీరు ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత కొంచెమే వేయాలండి. చిన్న మొక్కకి ఎక్కువ వేస్తే మొక్కలు చనిపోతాయి. 1 స్పూన్ కంటే ఎక్కువ మీరు వేయకూడదు. 2 వీక్స్కి 1 స్పూన్ అంతేనండి. అది కూడా మొక్క కాండంకి కొంచెం దూరంగా ఇవ్వాలి.
రూట్కి కొంచెం దూరంగా ఇవ్వాలి. స్లో ఫర్టిలైజర్స్ ప్యాకెట్ పద్ధతి అనేది బెస్ట్. లేదా వాటర్లో కలిపి కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు. లేదా కొంచెం చిన్నగా పొడిలాగా మీరు పక్కన కొంచెం వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత 2 టైమ్స్ వాటరింగ్ ఇవ్వాలి. అప్పుడు మీకు ఇలా చక్కగా ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా వస్తాయి, కాయలు కూడా ఎక్కువగా వస్తాయి. హోప్ యు ఆల్ లవ్ దిస్ వీడియో. మరిన్ని ఇలాంటి టిప్స్ కోసం శివకమలం గార్డెన్ నర్సరీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఎలా అనిపించింది మీకు వీడియో? సో ఇంకా నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి. మీకోసం తప్పకుండా ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా మరిన్ని వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శివకమలం గార్డెన్ నర్సరీ.